హాయ్! వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ వ్లాగ్స్. కారం అటుకులు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టి సన్న అటుకులు తీసుకున్నాను. ఈ సన్న అటుకులతోటి ఫస్ట్ కడాయి పెట్టి తరువాత సన్నని మంట మీద ఇవి మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేంపాలి. హాఫ్ కేజీ అటుకులు తీసుకున్నాను. అందులో హాఫే వేశాను. ఫస్ట్ ఇలా కడాయి పెట్టి ఇలా మంచిగా సన్నని మంట మీద కరకర అనే వరకు వేంపాలి. మరీ చాలా ఎక్కువ కూడా చేయకూడదండి. లేదు అంటే కొంతమంది సన్‌లైట్‌లో పెట్టి కూడా చేసుకుంటారు. మనకంత టైం ఉండదు కాబట్టి ఫస్టు ఇలా కడాయిలో ఆయిల్ వేయకుండా ఇలా వేంపాలి. చూడండి ఇలా వేళ్ళతో నలిపినప్పుడు క్రిస్పీగా అనిపించాలి. అప్పుడు ఇది మంచిగా అయినట్లు దీనిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది స్నాక్స్ ఐటెమ్ అండి. చాలా బాగుంటుంది పిల్లలకి. ఇది 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. కడాయిలో 4 స్పూన్స్ ఇది అటుకులు కొంచెం బాగా ఆయిల్ తీసుకుంటుంది. అందుకనేసి దాదాపు ఒక 6 స్పూన్స్ వరకు వేసుకోవడం మంచిది. 6 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి అండి. చాలా ఎక్కువగా ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని బాగా వేంపాలి. అంత లోపల 2 స్పూన్స్ షుగరు, 2 ఎలాచీ వేసి మిక్సీలో పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఏగే లోపల అలా చేసేసుకొని తరువాత ఈ ఎండి కొబ్బరి, దీనికి మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఎండు కొబ్బరి. చాలామంది యూజ్ చెయ్యరు ఇది. కానీ ఒకసారి ఎండు కొబ్బరి వేసి చూడండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నాను, తుంచి వేయాలి. 1 కప్పు పల్లీలు వేశాను. పల్లీలు వేసి ఇది మొత్తము సన్నని మంట మీద వేంపాలండి. ఇది చాలా ఎక్కువగా వేగినా బాగుండదు. అందుకే దగ్గరుండి చేసుకోవాలి. కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసి మంచిగా ఇలా దూరగా వేంపాలి. ఇదంతా సన్నని మంట మీదనే చేయాలి. అప్పుడే అది వస్తుంది. వెల్లుల్లి అందరూ వెల్లుల్లి దంచి ఫస్టే వేసేస్తారు. దానివల్ల వెల్లుల్లి తొందరగా మాడిపోయి కొంచెం స్మెల్ వేరేలాగా వచ్చి అది అంత మంచి టేస్ట్ ఇవ్వదు. అందుకే ఈ పోపు మొత్తం వేగిన తర్వాత వెల్లుల్లి వేసే దానివల్ల అది మాడిపోకుండా, పప్పులున్నందుకు మాడిపోకుండా వస్తుంది. ఆల్మోస్ట్ అది బాగా అయిపోయింది అన్న తర్వాతనే మనము పసుపు యాడ్ చేసుకోవాలి. మీకు కలిపేటప్పుడే తెలుస్తుంది ఇది క్రిస్పీగా వచ్చేసింది అని చెప్పి. అప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. లాస్ట్‌లో పుట్నాల పప్పు, ఇంకా స్టవ్ కంప్లీట్ సిమ్ చేసేసి పుట్నాల పప్పు, కారం నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఈ పచ్చిమిర్చి మోస్ట్‌లీ సరిపోతుంది కారము. ఇది నాకు తక్కువ అనిపించి కొంచెం కారం యాడ్ చేశాను. ఒక హాఫ్ స్పూనే వేశాను. పచ్చిమిర్చి గాను కొంచెం ఎక్కువ వేసుకొని సరిపోతుందంటే కారము యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి కొంచెం అవి వైట్‌వి కొంచెం కారం తక్కువ ఉంటుంది. అందుకే కొంచెం హాఫ్ స్పూను కారం పొడి యాడ్ చేశాను. పుట్నాల పప్పు ఒక కప్ వేశాను. ఇది స్టవ్ సిమ్‌లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అంతా వేగిపోయి దించేస్తాము అన్నప్పుడు పుట్నాల పప్పు యాడ్ చేయాలి. ఇది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అటుకులకు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అటుకులలో సాల్ట్ ఉండదు కాబట్టి కొంచెం సాల్ట్ తీసుకుంటుంది. ఎందుకైనా మంచిది కొంచెం సాల్ట్ తక్కువే వేసుకోండి. తర్వాత కలిపిన తర్వాత కూడా మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసి స్టవ్ బంద్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్టే వేపి పక్కకు పెట్టుకున్న అటుకులని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఈ అటుకులు యాడ్ చేసుకోవడానికి కడాయిలో కలపడానికి చాలా కష్టమవుతుంది. కాకపోతే వేడి మీదనే కలపాలి. చల్లారినంక కలిపితే అటుకులకి ఆయిల్ అది సరిగా పట్టుకోదు. అందుకే ఈ కడాయిలో నుంచి ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని మంచిగా అస్సలు ఫింగర్స్ పెట్టకూడదండి. ఇలాంటి 2 గరిటెలు తీసుకొని ఇలా బాగా కలపాలి.
అప్పుడే అది మంచిగా వస్తుంది. చూడండి ఇలా కలపాలి. లాస్ట్‌లో షుగరు, ఎలాచీ పొడి చేసి పెట్టుకుంది యాడ్ చేసి కలపాలి. చాలా బావుంటుంది. తప్పకుండా